మంచి చేయబోతే షెడెదురైందని సామెత ఇన్నారుల్లా. పాపం కొంతమందికి గిట్లనే జరుగుతుంది. సామాజిక బాధ్యతతోని కొందరు ఏదో మంచి చేయాలని చూస్తే ఆఖరుకు వాళ్ళే సిక్కుల్లో పడతారు. పాపం గిడోగ అన్నకు కూడా గట్లనే జరిగింది. మరింతగా అన్నేవులు ఆయన చేసిన మంచింది, ఆయన జరిగిన షేడేంది, ఇట్లా అన్నీ అరుచుకొని వద్దాం పాండ్రి. ఆగో 10 రూపాయల నోట్లు అవిటి మీద కోటర్ కీసాలు, నడిమిట్ల పేపర్ ప్లేట్లు, అందులో పెండ, చుట్టూ కాగితాలు. వారెవ్వా మత్తు ఎరేటిగా ఉన్నది కదా ఈ అన్న నిరసన. అవు మరి నాకు న్యాయం చెయ్యుండ్రని ఏ అధికారి తానకు పోయినా అస్సలకే పట్టించుకోలేదట. అందుకే గీ తీరుగా ఎరేటి నిరసన చేస్తున్నాడు. అన్న పేరు మనోహర్, కరీంనగర్ జిల్లా రేకుర్తిలు ఉంటాడు. అయితే అన్న సామాజిక కార్యకర్తనట. ఊళ్ళల్లా సర్కారు భూములు కబ్జా అవుతున్నాయని చెప్పి ఎవరెవరి పేరు మీదనో అడ్డదారుల రిజిస్ట్రేషన్లు అవుతున్నాయని చెప్పి అట్లనే దొంగ పర్మిషన్లు తీసుకొని చాలా మంది అడ్డగోలుగా బంగ్లాలు కడుతున్నారని చెప్పి పెద్ద ఆఫీసర్లకు ఫిర్యాదు చేసిండట. అగో గదే అన్న చేసిన తప్పు. అటెన్కా అన్నకు జరిగిన నష్టమేందో అన్ననే చెప్తున్నాడు. ఇనుండ్రి. స్థలాలకు ఇంటి నంబర్లు, ఇంటి మీటర్లు కేటాయించడంపై 2018 నుండి ఇప్పటి వరకు ఫిర్యాదు చేస్తే స్థానిక ఎంఆర్ఓ, ఆర్డీఓ గారు వారి విధులు వారు నిర్వర్తించకుండా అన్యాక్రాంతం చేసారు ప్రభుత్వ భూమిని. అలాగే నా పట్టా భూమి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నేను ధరణిలో అన్ని డబ్బులు చెల్లించిన. సర్వే నంబర్ 432 కొత్తపల్లి హవేలీలోనిది. మా నాన్నగారు బతుకున్నప్పుడు బండా కిషన్ రెడ్డి గారికి 425 గజాల జాగా రిజిస్ట్రేషన్ చేస్తే వారికి మోటేషన్ చేసి ఖాతా నంబర్ ఇచ్చి పాస్బుక్ ఇచ్చారు. అదే సర్వే నంబర్లో మా నాన్నగారి నుంచి మా తల్లిగారికి, మా తల్లి నుంచి మేము రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ధరణిలో మొత్తం డబ్బులు చెల్లించిన. రిజిస్ట్రేషన్ చేయకుండా ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు కావాలని ఉద్దేశపూర్వకంగా నా ఫైల్ ఆపుకుంటూ నన్ను ఇబ్బంది పెడుతున్నారు. దీని మీద కలెక్టర్ గారికి, సీసీఎల్ఏ గారికి ఉన్న ప్రజా దర్బార్లో కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. కేవలం కరీంనగర్ ఆర్డీఓ గారు మా రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేస్తావా, ఎట్టి పరిస్థితులను ఇది రిజిస్ట్రేషన్ చేయ, నువ్వేం చేసుకుంటావు అనే ధోరణితోటి నన్ను చాలా ఇబ్బందులకు గురి చేస్తున్నారయ్యా. అదన్నట్టు ముచ్చట మా మీదనే కంప్లైంట్ చేస్తావా అని చెప్పి అధికారులు కక్ష కట్టి వారసత్వంగా వచ్చే అన్న భూమిని రిజిస్ట్రేషన్ చేస్తలేరట. చూడుండ్రి అధికారుల పనితనం ఎట్టున్నదో. లంచాలు తీసుకుంటా అడ్డగోలు రిజర్వేషన్లు, అడ్డగోలు పర్మిషన్లు ఇచ్చి తప్పు చేసిందే గాక గవిటి మీద కంప్లైంట్ చేసినందుకు అన్ననే గీ తీరుగా తిప్పల పెడుతున్నారట. అందుకే లంచాలు తీసుకునే అధికారులకు, డ్యూటీ చక్కగా చేయని అధికారులకు బుద్ధి రావాలని చెప్పి కలెక్టర్ ముంగట అన్న గీ తీరుగా ఎరేటి నిరసన చేసిండు. చూడాలి మరి అన్న చేస్తున్న గీ ఎరేటి నిరసనను చూస్తున్న కలెక్టర్ సారు గా అవినీతి అధికారుల మీద యాక్షన్ తీసుకొని అన్నకు న్యాయం చేస్తారో మరి. చూసిండ్రా పబ్లిక్, ప్రజల తిప్పలు తీసేందుకే సర్కారోళ్ళు ప్రజా దర్బార్ అని పెట్టినా కానీ గీ అన్నలేకనే ఇంకా కొందరు న్యాయం దొరకక తిప్పలు పడుతున్నారు. అయ్యా సర్కారోళ్ళు ఇప్పటికన్నా అవినీతి అధికారులను గట్టిగా అరుచుకొని బాధితులకు న్యాయం చేయుండ్రని చెప్పి అంటున్నారు గీ అన్న నిరసనను చూస్తున్నోళ్ళు.